నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి మార్చి 15వ తేదీ ఆదివారం రోజు అనగా రేపటి రోజున దినఫలాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే ఈ నెల మార్చి 15వ తేదీ ఆదివారం రోజు జ్యోతిషపరంగా ఒక ప్రత్యేకమైనటువంటి రోజు అని కూడా చెప్పుకోవాలి. మీ జీవితంలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం 3:50 తర్వాత మీ జీవితంలో కనివిని ఎరిగినటువంటి ఒక చిన్న మార్పుకు తీసుకువచ్చే ఒక సమాచారం మీ జీవితంలో మీకు చేరే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. మరి ఒక సాధారణ వార్తలో మీకు అనిపించినా కూడా ఆ తర్వాత మీరు ఆలోచించేలా చేసే విషయం కూడా అవ్వచ్చు అన్నమాట. ముఖ్యంగా ఈ వార్త అనేది మీకు ఒక దూరపు బంధువు ద్వారా మీకు చేరే అవకాశం ఉందని గ్రహాల స్థితిగతులు సూచిస్తున్నాయి. కాబట్టి కొంతకాలంగా మీ మనసులో ఉన్న ఒక సందేహం, ఒక ఆలోచన లేదా ఒక ఎదురు చూపుకు సంబంధించినటువంటి విషయం ఈ సమయంలో బయటపడే అవకాశం ఉంది. కాబట్టి వృషభ రాశి వారు రేపటి రోజున జరిగే కొన్ని సంఘటనలను ముందుగానే తెలుసుకుంటే చాలా మంచిదండి. అందుకే వృషభ రాశి వారు ఎవరైనా సరేనండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమందికి వృషభ రాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడు వృషభ రాశి వారికి ఆలోచన శక్తి, కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ముందు చూపు కలవారు ఎవరిని కూడా అవమానపరచాలని, ఎవరిని బాధపడుతుంటే చూడాలని అస్సలు వీరు కల్లో కూడా అనుకోరు. ఎవరైనా సహాయం చేయాలని అనుకునేటువంటి మంచి స్వభావం కలవారు. ధనిష్ట వృషభ రాశి వారు ఎప్పుడు కూడా సాధారణంగా చాలా ఆలోచన తత్వంగా ఉంటారు. అంటే ఏ విషయాన్నైనా సరే ముందుగా ఆలోచించి నిర్ణయం తీసుకునేటువంటి లక్షణం వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరిలో కొన్ని లక్షణాలు ఎప్పుడు కూడా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయండి. చాలా సాధారణంగా కూడా కనిపించే లక్షణాలు అని చెప్పుకోవచ్చు. ఏంటంటే కనుక ఇతరులకు ఎప్పుడు అయినా సరే సహాయం చేయాలని ఆలోచించేటువంటి స్వభావాలు అన్నమాట. ఇక కొంత ఆలోచనలు కలిగి ఉంటారు. స్నేహితులకు స్నేహితులను విలువైన వారిగా భావించడం, కొన్నిసార్లు ఒంటరిగా ఉండాలని అనిపించడం వీరి యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాలు. వీరు బయటకు చాలా బలంగా కనిపించిన లోపల మాత్రం చాలా భావోద్వేగంగా ఉండేటువంటి స్వభావం కూడా ఉంటుంది అన్నమాట. వీరి యొక్క మార్చి 15వ తేదీ వీరికి కొన్ని అదృష్టపు రంగులు వచ్చేసి నీలం తెలుపు రంగు అండి. అదృష్టపు సంఖ్య వచ్చేసి 4 మరియు 8 అని చెప్పుకోవచ్చు. పడమట లేదా వాయు దిశ వైపు చేసే ప్రయాణం శుభప్రదంగా ఉంటుంది. వృషభ రాశి వారికి రేపటి రోజున మధ్యాహ్నం 3:50 తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి సమాచారం మీకు చేరే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆ సమాచారం ఎక్కువగా ఒక దూరపు బంధువు ద్వారా మీకు తెలిసే అవకాశం కూడా ఉంటుంది. కొంతకాలంగా మాట్లాడని ఒక బంధువు అకస్మాత్తుగా మీతో మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. ఆ వార్త మీకు ఏ రూపంలో రావచ్చు అంటే కనుక ఒక మెసేజ్ రూపంలో, అంటే ఒక మెసేజ్ చేయడం కానీ, లేదంటే మామూలుగా మెసేజ్ చేయడం కానీ, ఒక ఫోన్ కాల్ చేయడం కానీ, లేదా ఇంటికి వచ్చి చెప్పే పరిస్థితులు కూడా రావచ్చు. ఆ విషయం మొదట ఒక చిన్న విషయంలో మీకు అనిపించినా కూడా ఆ తర్వాత ఇది ఒక కుటుంబానికి సంబంధించిన వార్తగా మారే అవకాశం కూడా ఉంది. కొంతమందికి ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి సమాచారం అయితే అవ్వచ్చు అన్నమాట. కుటుంబంలో జరిగే ఒక నిర్ణయం కూడా అవ్వచ్చు. కొంతమందికి దూరంగా ఉన్న ఒక వ్యక్తి తిరిగి దగ్గర అవ్వడం కూడా అవ్వచ్చు. ఇటువంటి విషయాలు అనేవి వినే అవకాశాలు మీకు రేపటి రోజున ఉంటుందన్నమాట. అందుకే రేపటి రోజున మీకు వచ్చే ఆ ప్రతి సమాచారం పట్ల కొంచెం మీరు శ్రద్ధగా ఉంటే చాలా మంచిదండి. ఇక అన్ని రంగాల వారికి రేపటి రోజున ఎలా ఉంటుందో తప్పకుండా తెలుసుకుందాం. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి మీ పని పట్ల ఉన్న కష్టానికి గుర్తింపు వచ్చే సూచనలు అయితే ఉన్నాయి అన్నమాట.
కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం మీకు చేరే అవకాశం కూడా ఉంటుంది. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఒక చిన్న లాభాలు కనిపించే రోజు, కొత్త పరిచయాలు ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుందండి. ఇక వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి పంటలకు సంబంధించిన కొన్ని అనుకూల సూచనలు కూడా కనిపించవచ్చు. ఇక విద్యార్థులకు వచ్చేసి చదువుపై దృష్టి పెరుగుతుందండి. గురువుల సూచనలు కూడా మీకు ఎంతో ఉపయోగపడతాయి అన్నమాట. ఇక కళారంగం, మీడియా రంగం కొత్త అవకాశాలు మీకు కనిపించవచ్చండి. ఈ రంగంలో ఉన్నటువంటి వారికి ఒక పరిచయం మీకు సహాయపడే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. ఇక రేపటి రోజున చేయాల్సినటువంటి కొన్ని పూజలు, పరిహారాలు తప్పకుండా చేసుకోండి. వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.